ఆకాశవాణి దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై శ్రీ పివిఎస్ రామకృష్ణారెడ్డి గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయం చేస్తున్న వారు రావుల సాయి గురీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రజాస్వామ్య దేశాలలో ఎన్నికల నిర్వహణ అత్యంత ముఖ్యమైన ప్రక్రియ. ప్రజలు తమ ప్రతినిధులను స్వయంగా ఎన్నుకునే ఈ వ్యవస్థను సజావుగా కొనసాగించడంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక పాత్ర పోషిస్తూ ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలకు ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ మరియు నియంత్రణ ఇవన్నీ ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కూడా ఇదే లక్ష్యంతో నిర్వహించబడుతూ ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనకు అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ పివిఎస్ రామకృష్ణారెడ్డి గారు, రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్, స్టేట్ ట్యాక్సెస్ నుంచి. సార్తో మనం మాట్లాడి ఈ యొక్క ఎస్ఐఆర్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్ ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. సార్, కార్యక్రమంలో ముందుగా అసలు ఈ ఎస్ఐఆర్ అంటే ఏంటి, దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి సార్? ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈ ఎస్ఐఆర్ అంటే ఏమిటంటే, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ అనేది నూతన ప్రక్రియ కాదు. ఇది రాజ్యాంగంలో పొందుపరిచిన 324 ప్రకారము ఎన్నికల సంఘానికి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ సెక్షన్ 21(3) అనుసంధానించబడినటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియ ఇప్పటి వరకు దేశంలో 1950 నుండి 2023 వరకు దాదాపు 8 పర్యాయాలు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ వివిధ రూపాలలో జరిగింది. కానీ ఈ 2025లో బీహార్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం ప్రతిపాదించినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ చాలా ప్రజా బాహుళ్యంలోకి వెళ్ళిపోయింది. ఇది ఎందుకు వెళ్ళింది, దీనిలో ఉండేటటువంటి అంశాలు ఏమిటి అనేది మనము ఈనాటి కార్యక్రమంలో కూలంకుషంగా వివరిద్దాం. ప్రధానంగా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ అనేది ఏమిటంటే, ఓటర్ లిస్ట్ ని క్లీన్ చేయటం, శుభ్రం చేయటం. రెండవది, ఇది 4 రకాలుగా చేస్తారు. ఇది చాలా మందికి తెలియని అంశం ఏమిటంటే, ఈ ఓటర్ క్లీనప్ ప్రాసెస్ 4 స్టేజెస్ లో జరుగుతుంది. మొదటి దశను ఏమని పిలుస్తామంటే మనము ఇంటెన్సివ్ రివిజన్. ఇది మొదటి దశ. ఇది జనరల్ గా ఫ్రెషర్స్ లిస్ట్ లేదా ఫ్రెషర్స్ ఎలక్ట్రోల్ లిస్ట్ ప్రారంభమైనప్పుడు వాటిని 100% డోర్ టు డోర్ క్యాంపెయిన్ ద్వారా కన్ఫర్మ్ చేయటం అనే దాన్ని ఇంటెన్సివ్ రివిజన్ అనేది మొదటి దశ. అంటే ఓటర్స్ లిస్ట్ తయారైనటువంటి మొదటి దశలో, అంటే జనవరిలో కానివ్వండి, జూలైలో కానివ్వండి, అక్టోబర్లో కానివ్వండి, ఈ మాసాలలో న్యూ లిస్ట్స్ అన్ని తయారైన తర్వాత ఇది ఇంటర్నల్ గా జరిగేటటువంటి ఒక ఫస్ట్ దశ. రెండవ దశకి ఏం పేరంటే సమ్మరీ రివిజన్. సమ్మరీ రివిజన్ అంటే ఏంటంటే సారాంశ వివరణ. ఈ సారాంశ వివరణలో ప్రతి సంవత్సరం ఒక పర్యాయము ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహణ గురించి వివరంగా దీన్ని సవరణ చేస్తారు. ఇది జనరల్ గా దేని మీద ఆధారపడి ఉంటుందంటే, ఓటర్లు వాళ్ళకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నా లేదా వాళ్ళకి ఏమైనా అనుమానాలు ఉన్నా ఆ అనుమానాలను ఎలక్టరల్ ఆఫీసర్స్ కి నివేదన చేసినప్పుడు ఈ రెండవ దశ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఇక మూడవ దశ ఏమిటంటే పార్ట్లీ ఇంటెన్సివ్, పార్ట్లీ సమ్మరీ. అంటే ఈ తీవ్రమైన సవరణ విధానము, సారాంశ విధానం రెండు కలిపి చేస్తారు. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, జనరల్ గా ఎన్నికల సవరణ లిస్ట్ జాబితాలు పూర్తయిన తరువాత వీటిని ప్రధానమైనటువంటి పొలిటికల్ పార్టీస్ కానివ్వండి, ఎన్లైటెడ్ సిటిజన్స్ కానివ్వండి, ఆ డ్రాఫ్ట్ లో ఉన్నటువంటి అంశాలను ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు అప్పుడు వ్యక్తులు దాని మీద సవరణ గాని లేదా వివరణ గాని కోరినప్పుడు ఈ రెండు అంశాలను కలిపి చేసే విధానాన్ని పార్ట్లీ ఇంటెన్సివ్ అండ్ పార్ట్లీ సమ్మరీ రివిజన్ అని చెప్పేసి అంటాం. ఇక 4వ దశ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి దశ.
దీన్ని ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే ఓటర్స్ లిస్ట్ సఫిషియెంట్ గా లేనప్పుడు, తప్పులు ఉన్నప్పుడు, అనేక రకాలైనటువంటి వివరణాత్మకమైనటువంటి లిస్టులు లేనప్పుడు, అడ్రస్లు సరిగా లేనప్పుడు, వారి ఫోటో ఐడెంటిటీ కార్డ్ సరిగా లేనప్పుడు, ఆ సందర్భంలో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ ని చేస్తారు. అంటే ఓటర్ల జాబితా ఇన్సఫిషియెంట్ గా ఉంటుంది. కొంతమంది ఉండి కొంతమంది ఉండరు. ఒకే ఇంట్లో ఒక వ్యక్తి ఓటరు నమోదవుతుంది, భార్య ఓటు నమోదు కాదు. అటువంటి సందర్భంలో సారాంశమైనటువంటి ఓటర్ లిస్ట్ ని ప్రత్యేకమైన వివరణ ద్వారా తయారు చేసిన విధానాన్ని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటారు. దీనిని ప్రజెంట్ 2025 జూన్ 5వ తారీఖున బీహార్ ఎన్నికలు, మొన్న జరిగిన బీహార్ ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది. ఇది స్టార్ట్ చేసిన తదుపరి ప్రధానమైన అంశం ఏమిటంటే, ఇది ఎందుకు ఇంత పాపులర్ కావడానికి కారణం ఏమిటంటే, గతంలో 8 పర్యాయాలు జరిగినప్పటికీ కూడా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది సిటిజన్షిప్ దాంతో లింకప్ చేయాల. ఇప్పుడు ఈ ఈసీఐ చేపట్టినటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ వివరణాత్మక రివిజన్ ని సిటిజన్షిప్ తోటి లింకప్ చేయటం వలన ఇది ప్రాముఖ్యత సంతరించుకుంది. దీని లక్ష్యాలు ఏమిటి, ఎందుకు దీన్ని సవరించబడ్డాయి అంటే, ప్రధానంగా రాజ్యాంగంలో పొందుపరిచిన 324 నిబంధన ప్రకారం ఎన్నికల సంఘానికి ఈ అధికారం ఉంది. ఈ అధికారాన్ని ఎవరిచ్చారు అంటే, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ సెక్షన్ 21(3) ప్రకారము ఈ అధికారము దాఖలా పరచబడినది. దీని లక్ష్యం ఏమిటి అనంటే, ఫస్ట్ లక్ష్యం ఏమిటంటే ఓటర్స్ లిస్ట్ ని పరిశుభ్రంగా ఉంచటం, క్లీన్ గా ఉంచటం అనేది మొదటి లక్ష్యం. ఎందుకు క్లీన్ గా ఉండాలి అంటే, మన భారత రాజ్యాంగము, భారత ప్రజాస్వామ్యం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరగడము. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరగాలి అంటే అర్హత ఉన్న ప్రతి ఓటరు తమ ఓటుని వినియోగించుకునేటటువంటి అవకాశాన్ని కల్పించినప్పుడు మాత్రమే దేశంలో ఎన్నికలు సజావుగా, సక్రమంగా, ఫ్రీగా జరిగినట్లు లెక్క. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎయిమ్ ఆఫ్ ది ఎస్ఐఆర్. రెండవ ఏం ఏమిటంటే, 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వ్యక్తికి ఓటు ఇవ్వబడాలి. ఇది రాజ్యాంగంలో 326 నిబంధన క్రింద 61వ రాజ్యాంగ సవరణ 1985లో 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు కుదించటం వలన 18 సంవత్సరాలు ఉన్న ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు కాబడాలి. ఇది రెండవ లక్ష్యం. ఇక మూడవ లక్ష్యం ఏమిటంటే, అర్హులు కాని ఓటర్లు కొంతమంది ఉంటారు, చనిపోయిన వారు, వారికి అడ్రస్ క్లియర్ గా లేని వాళ్ళు. సో అటువంటి వారికి సరైనటువంటి గైడెన్స్ ఇచ్చి, ఆ గైడెన్స్ ద్వారా వారిని అవసరమైతే ఓటర్ గా నమోదు చేసే ప్రక్రియ కూడా ఈ ఎస్ఐఆర్ లో ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏమిటంటే, ఓటర్ లిస్ట్ ను అప్డేట్ గా పెట్టడం. ప్రతి ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి, అసెంబ్లీ ఎన్నికలకు కానివ్వండి, ఈ రెండు ఎన్నికలు జరిగే ముందు ఆయా రాష్ట్రాలలో అసెంబ్లీ లేదా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ లో ఉన్నటువంటి ఓటర్ల జాబితాను అప్డేట్ గా ఉంచి దాన్ని సవరించటము. ఇదండి ఎస్ఐఆర్ అంటే. సార్, ఎన్నికల జాబితాల్లో పేర్లు అనేటివి ఖచ్చితంగా ఉండటం ఎందుకు ముఖ్యమంటారు? ఎందుకంటే ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఎన్నికల జాబితాలో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ల పేరు లేని పక్షంలో అతని దేశ పౌరుడు కాదు. అందరూ ఏమని భావిస్తారు, నాకు ఓటు హక్కు లేకపోతే నేను ఈ దేశంలో పుట్టానా, ఇక్కడే పెరుగుతున్నానా, నాకు ప్రభుత్వం కల్పించేటటువంటి అన్ని వసతులు, సౌకర్యాలు నాకు ఇవ్వబడతాయా, లేదా నేను సెకండ్ రేట్ సిటిజన్ గా ట్రీట్ చేయబడతానా అనేటటువంటి ఒక అనుమానాన్ని పటాపంచలు చేయటం కోసము ఓటరు జాబితా తమ పేరు ఉన్నదా లేదా అనేటటువంటిది చాలా ముఖ్యమైన అంశంగా ప్రజలు భావిస్తారు. అందుకు ప్రజలు తమ తమ పేర్లను ఎప్పుడైతే మనము పుట్టిన వెంటనే జనాభా లెక్కల సేకరణలో మనకు కావలసినటువంటి అంశాలను మనము చేర్చుకుంటామో, అట్లాగే మనకు 18 సంవత్సరాలు నిండిన వెంటనే మన పేరుని ఎన్నికల జాబితాలో చేర్చుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి పౌరుడిపై ఉంటుంది. అందువల్ల తప్పనిసరిగా దేశంలో ఉండేటటువంటి ప్రతి పౌరుడు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద కాస్ట్, క్రీడ్, కలర్, సెక్స్, రేస్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్, అందరూ కూడా వీటిని తప్పనిసరిగా ఫాలో కావలసినటువంటి అవసరం ఉంటుంది. అందువలన ఓటర్ల జాబితాలో వీరి యొక్క పేర్లు అత్యంత ఆవశ్యకంగా పేర్కొనబడింది. ఇది ప్రజాస్వామ్యానికి మూలము. సో ప్రజాస్వామ్యం అంటే ప్రజల ఓటు ద్వారా ఎన్నిక కాబడినటువంటి ప్రభుత్వ పాలన నిర్వహణ కొరకు మన రాజ్యాంగం ప్రతిపాదించినటువంటి ఈ వయోజన ఓటింగ్ హక్కు.
సార్ మరి ఈ సంవత్సరం జరుగుతున్న ఎస్ఐఆర్‌లో తీసుకున్న ముఖ్యమైన మార్పులు ఏంటి సార్? ఎటువంటి మార్పులు ముఖ్యంగా చెప్పడం జరిగింది ఇప్పుడు జరుగుతున్న ఎస్ఐఆర్‌లో? ఇప్పుడు నేను ఇందాక నా మొదటి ఇంట్రడక్టరీ పార్ట్ లో చెప్పిన విధంగా ఈ సవరణ అనేటటువంటిది 4 రకాలుగా చెప్పాం కదా. అందులో ఒకటేమిటి, మనము ఇంటెన్సివ్ రివిజన్ అని, సమ్మరీ రివిజన్ అని, పార్ట్లీ ఇంటెన్సివ్, పార్ట్లీ సమ్మరీ అని, పార్ట్లీ సమ్మరీ రివిజన్ తో పాటు 4వ ప్రక్రియ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటటువంటి ఇది ఒక ప్రత్యేక కార్యక్రమం. ఇందులో ప్రధానంగా 2025లో ఎన్నికల సంఘం తీసుకొచ్చినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ లో కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలని చేర్చారు. ఆ అంశాలు చేర్చడం ఏమిటంటే, ప్రత్యేకంగా బీహార్ అనేటటువంటిది మనకి బోర్డర్ స్టేట్ లో ఒకటి. ఇందులో ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కూడా లేదా పౌరులు కూడా అందులో ఉండడం. రెండవది, బీహార్ చాలా వెనుకబడిన రాష్ట్రం కాబట్టి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి, ఇతర ప్రాంతాలకు వెళ్లి మరలా తిరిగి ఆ రాష్ట్రంలో చేరినప్పుడు వాళ్ళకు ఉండేటటువంటి కొన్ని సాధక బాధకాలు, ఆ ఓటర్ లిస్ట్ లో వారి పేరు నమోదు కాకపోవడం, ప్రత్యేకించి ఈ కారణాల దృష్ట్యా ఈ ఎస్ఐఆర్ లో బీహార్ లో చేపట్టినటువంటి కార్యక్రమం 65 లక్షల ఓటర్లని, బీహారీలను ఓటర్ లిస్ట్ నుంచి తొలగించేశారు. సో దాని వల్ల ఎటువంటి ప్రతిఘటన వచ్చింది? ఇతర ప్రతిపక్ష పార్టీల నుంచి కానివ్వండి, ప్రజల నుంచి కానివ్వండి, పౌర సంఘాల నుంచి కానివ్వండి, పౌరుల నుంచి కానివ్వండి, అనేక రకాలైనటువంటి వ్యతిరేక భావము వచ్చింది. కానీ దీనిని పోగొట్టడం కోసము అసలు ఓటర్గా నమోదు కావాల్సినటువంటి ఏ అంశాలు కావాలి, ఏ ప్రాతిపదికన మనము ఒక వ్యక్తిని ఓటర్గా నమోదు చేయాలి అంటే, ఒకటి ప్రధానంగా రేషన్ కార్డ్, 2 ఆధార్ కార్డ్, 3 పాస్పోర్ట్, 4 వారికి ఉండేటటువంటి ఏదైనా ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీమ్స్ ద్వారా పొందుతున్నటువంటి బెనిఫిట్ కి కావలసిన అర్హతలు ఉన్నటువంటి సర్టిఫికెట్స్ ఏమైనా ఉన్నాయా, లేదా గతంలో వారు ఎక్కడ నివసించారు, వాళ్ళకు ఉండేటటువంటి అడ్రస్ ఏమిటి, డోర్ నంబర్ ఏమిటి, వీధి ఏమిటి అనేటటువంటి వివరాలతో కూడినటువంటి సర్టిఫికెట్స్, దాన్నే రెసిడెన్షియల్ సర్టిఫికెట్ అంటాం. ఇలాంటివి కానీ ఉన్నట్లయితే ఆ వ్యక్తుల్ని మనము ఓటరుగా గుర్తించడానికి అవసరం ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించటం. కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏమైందంటే, ఈ విషయాలన్నిటితో పాటు దీన్ని సిటిజన్షిప్ కి లింకప్ చేయటం వలన కొంతమంది సిటిజన్షిప్ యాక్ట్ కిందకు రారు. కాబట్టి ఎన్నికల సంఘానికి సిటిజన్షిప్ డిసైడ్ చేసే అధికారం లేదని కొన్ని పార్టీలు కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయడం జరిగింది. అందువలన వీరి వాదన ప్రకారం ఏమిటంటే, ఒక వ్యక్తికి సిటిజన్షిప్, పౌరసత్వము నిర్ధారించేది ఎన్నికల సంఘం కాదు, హోం మంత్రిత్వ శాఖ అనేది ఒక సుస్పష్టమైనటువంటి అంశంగా పేర్కొనడం వల్ల వీరు లేవనెత్తినటువంటి అంశాలన్నింటినీ కూడా సుప్రీంకోర్టు ధృవీకరిస్తూ ఆధార్ కార్డుని కానివ్వండి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ని కానివ్వండి, వారు ప్రభుత్వ స్కీమ్స్ ద్వారా పొందుతున్నటువంటి అర్హత కలిగినటువంటి అంశాలు కానివ్వండి, లేదా వారి పాస్పోర్ట్ కానివ్వండి, లేదా వారికి సంబంధించిన ఏ ఇతర రెసిడెన్షియల్ రికార్డ్స్ ఉన్న వాటిని పరిగణనలోకి తీసుకుని వారికి ఓటు హక్కు కల్పించమని ఎన్నికల సంఘానికి చెప్పడం వలన ఇది మరొక ప్రత్యేకమైనటువంటి అంశంగా మనం పరిగణించవచ్చు. రెండవది ఏమిటంటే, ఏమి మార్పులు వచ్చాయి? ప్రత్యేక మార్పులు ఏంటంటే, మరణించిన వారి పేర్లు అందులో కంటిన్యూ కావడం, అలాగే మైగ్రేషన్ అయిన తర్వాత వారి పేర్లు లేకపోవటము, లేదా ఒకే పేరు వివిధ పోలింగ్ బూత్లలో లేదా వివిధ గ్రామాలలో ఉన్నటువంటి ఓటర్లలో చేరడం వలన, లేదా వారికి తెలియక, పౌరులకి తెలియక పదే పదే వాళ్ళ ఓటర్ని నమోదు చేసుకోవడం వలన, ఇలాంటి సమస్యలు ఉండటం వలన వీటన్నింటినీ క్లీన్ చేస్తూ మన భారత ప్రజాస్వామ్యం యొక్క లక్ష్యం ఏమిటంటే, 1 ఓటర్ 1 ఎలక్షన్. ఇదే కదా మన యొక్క ప్రాధాన్యత. కాబట్టి ఈ ప్రాధాన్యతని సంతరించుకొని మనము ఈ ఓటర్ లిస్ట్ ని కూలంకషంగా, సమగ్రంగా పర్యవేక్షించి తగినటువంటి లిస్టులతోటి తయారు చేసి ఎన్నికలకు వెళ్ళడం అనేది ఎలక్షన్ కమిషన్ బాధ్యతగా మనం గుర్తించడం అయింది. అందువలన ఈ అంశాలన్నింటినీ కూడా ఈ ఎస్ఐఆర్ లో పొందుపరచడం జరిగిందండి. సార్ మీరు చెప్పడం జరిగింది, ఇప్పుడు జరుగుతున్న ఈ ఎస్ఐఆర్‌లో కొత్త ఓటర్ల నమోదును కూడా స్వీకరించడం జరుగుతుంది. వారికి కొత్త ఓటును కూడా నమోదు చేస్తారని చెప్పి. సార్ మరి కొత్త ఓటు నమోదు కోసం ఈసారి ఈ ఎస్ఐఆర్‌లో ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలనేటివి చేపట్టడం జరుగుతుందంటారా?
జరిగిందండి. ప్రధానంగా 18 సంవత్సరాలు నిండినటువంటి ఓటర్లు కానివ్వండి, ఆ నివాస స్థలంలో ఉండేటటువంటి ఆ గ్రామంలో లేదా ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అనాలి ప్రధానంగా. ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో నివసించే వ్యక్తులు 18 సంవత్సరాలు నిండిన తర్వాత కొంతమందికి అవగాహన లేకపోవటం వలన ఓటర్‌గా నమోదు కాబడరు. దట్ ఈస్ వన్ రీజన్. సెకండ్ ఏమిటంటే ఆ ఊరు వదిలిపెట్టేసేసి ఏదో మరొక 100 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో వాళ్ళ బంధువులు ఉన్నటువంటి గ్రామంలోకి వెళ్ళిపోయి అక్కడ నివాసం ఉండటం వల్ల కానివ్వండి, లేదా ఈ మైగ్రేషన్ వర్కర్స్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నుంచి కానివ్వండి, తెలంగాణ నుంచి కానివ్వండి, బీహార్ నుంచి కానివ్వండి, ఒరిస్సా నుంచి కానివ్వండి, మన అనంతపూర్ డిస్ట్రిక్ట్ లేదా కడప రాయలసీమ ప్రాంతాల నుంచి బెంగళూరు వెళ్ళి పని చేసుకుని ఇక్కడికి వచ్చేస్తారు. ఆ వచ్చే నాటికి వాళ్ళ ఓటర్ల జాబితా సవరించిన తదుపరి వాళ్ళ లిస్టులలో వాళ్ళ పేర్లు ఉండవు. అందుకని అటువంటి సందర్భంలో కానివ్వండి, మన గ్రామంలో లేదా మన అసెంబ్లీలో మన ఓటు ఉన్నదా లేదని నిర్ణయించుకోవటం కోసం ఈ ఓటర్ల జాబితాని చెక్ చేసుకుంటారు పౌరులు. ఎవరి సహాయంతో? ఆ గ్రామంలో ఉండేటటువంటి రాజకీయ పార్టీ అభ్యర్థులతోటి, లేదా ఎన్లైటెడ్ సిటిజన్స్ కానివ్వండి, పీపుల్స్ సంఘాలు కానివ్వండి, ఈ రకంగా సేవా కార్యక్రమం ఉండేటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని వెరిఫై చేస్తారు. ఈ వెరిఫై చేసే సందర్భంలో మనము కొత్తగా నమోదు చేసుకోవాలనుకుంటే ఫారం 6 అని ఉందండి. ఈ ఫారం 6 నూతనమైన ఓటర్ కి ఎలిజిబిలిటీ ఇచ్చే కండిషన్స్ అని ఇందులో ఉన్నాయి. ఈ ఫారం 6 ని ఓటర్ మాత్రమే ఫిల్ చేసి ఇవ్వాలి. ఇక ఫారం 7 ఉందనుకోండి, ఏదైనా అబ్జెక్షన్ వచ్చినప్పుడు, అంటే కొత్త ఓటు నమోదైనప్పుడు ఆ ఓటర్ గాని ఆ గ్రామంలో లేడనుకుంటే, ఆ అసెంబ్లీ నియోజకవర్గం లేడనుకుంటే, లేదా పోలింగ్ బూత్ ఏరియాలో లేడనుకుంటే, ఎవరైనా ఇతరులు అబ్జెక్ట్ చేసేటటువంటి కార్యక్రమం కానివ్వండి, లేదా తను ఉండి ఇతర ప్రాంతాల్లో మరొక నేమ్ నమోదైనప్పుడు కానివ్వండి, లేదా మరణించినప్పుడు కానివ్వండి, ఈ మార్పులు తీసుకురావడానికి ఫారం 7 అనేది ఆ ఓటరే, ఆ వ్యక్తే ఫిల్ చేయాలి. ఇక నెక్స్ట్ ఫారం 8 అని ఉంటుందండి. ఈ ఫారం 8 లో తన యొక్క రెసిడెన్స్ ఆ ప్రాంతం నుంచి, ఆ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరొక అసెంబ్లీ నియోజకవర్గంలోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఫారం 8 ద్వారా తన షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్షియల్ అడ్రస్ చేస్తాడు. ఇప్పుడు మేము ఒరిజినల్ గా గుంటూరు వాసులు, మేము విజయవాడలో సెటిల్ అయ్యాం. మేము వచ్చేటప్పుడు విజయవాడకు వచ్చిన తర్వాత విజయవాడలో ఉన్న తూర్పు నియోజకవర్గంలో మేము ఓటర్గా ఎన్రోల్ కావాలంటే మేము ఫారం 8 ఇచ్చి మేము ఎన్రోల్ అయ్యాం. అదే విధంగా ఎక్కడైనా సరే షిఫ్టింగ్ అడ్రస్ జరిగినప్పుడు ఈ ఫారం 8 ద్వారా ఓటర్ నమోదు కావడానికి చాలా ముఖ్యమైన అంశంగా మనం పేర్కొన్నాం. ఇవి స్థూలంగా ప్రతి ఓటరు గమనించవలసిన అంశాలు. సరే, ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎస్ఐఆర్ సమయంలో ఎటువంటి వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది సార్? ఇది చాలా ముఖ్యమైన అంశం అండి. దీనిలో ప్రధానంగా అందరి బాధ్యత ఉంటుందండి. ఒకటి ప్రభుత్వ బాధ్యత ఉంటుంది, 2 పౌరుడు బాధ్యత ఉంటుంది, 3 పౌర సంఘాల బాధ్యత ఉంటుంది, 4 రాజకీయ పక్షాల బాధ్యత ఉంటుంది. అందరి బాధ్యత దీనిలో ఇమిడి ఉంది. సో ప్రధానంగా మనకి ఎవరయ్యా ఈ వర్గీయులు అంటే, ఒకరు వృద్ధులు, 2 పీడబ్ల్యూడి పీపుల్ లేదా వృద్ధులు. సపోజ్ 2024లో మనకి ఎన్నికల సంఘం ఒక ప్రత్యేక వసతి కల్పించింది. మీ హోమ్ ఓటింగ్ 85 సంవత్సరాలు దాటినటువంటి వారికి హోమ్ ఓటింగ్ ఇచ్చారు. ఈ హోమ్ ఓటింగ్ ఇచ్చేటటువంటి సందర్భంలో మనము ఈ వర్గాల మీద అందరూ, పౌర సంఘాలు కానివ్వండి, సంబంధిత వ్యక్తులు కానివ్వండి, ఎన్నికల సంఘం కానివ్వండి, వీరినన్నిటినీ కూడా సమీకరించి వారికి అందరికీ సముచిత స్థానం కల్పించాలి అంటే ప్రత్యేక దృష్టి ప్రభుత్వాలు పెట్టాలి. ఎందుకంటే ఎన్నికల సంఘం అనేది 2 రకాలుగా ఉంటాయి. ఒకటి కేంద్ర ఎన్నికల సంఘము, 2 రాష్ట్ర ఎన్నికల సంఘం. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన బాధ్యత ఏమిటంటే రాష్ట్రపతి ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఎన్నికల నిర్వహణ దాని బాధ్యత. ఇక స్టేట్ లెవెల్ ఎన్నికల సంఘం ఏమిటంటే ఇది పంచాయతీరాజ్ ఎన్నికలు, లోకల్ బాడీస్ ఎన్నికలు. ఆ కేంద్ర ఎన్నికల సంఘం తయారు చేసిన ఓటర్ల జాబితా ఆధారంగా మాత్రమే ఈ రాష్ట్రాలలో ఈ పంచాయతీ ఎన్నికలు కానివ్వండి, అర్బన్ ఎన్నికలు కానివ్వండి జరుగుతాయి. అందువలన ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నికల సంఘం కూడా కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తూ ఇటువంటి చర్యలపైన సమగ్ర దృష్టి కేంద్రీకరిస్తే భారతదేశంలో ప్రపంచంలో పెద్ద లార్జెస్ట్ డెమోక్రసీ. ఎందుకంటే దాదాపు 100 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ 100 కోట్ల మంది ఓటర్లలో మినిమం 12 to 13% ఈ వర్గాల కిందకు వస్తారు. అలాగే మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే దాదాపు 22-27% మంది మోస్ట్ యూత్ ఓటర్స్ ని మనము మొబిలైజ్ చేస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఈ కేటగిరీ కిందకు వస్తారు. కాబట్టి ప్రభుత్వ బాధ్యత, ఎన్నికల సంఘం బాధ్యత మరియు మన పౌర సమాజం బాధ్యత కూడా ఈ వర్గాల మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. సార్, మరి ఈ యొక్క ఎస్ఐఆర్ జరుగుతున్న ఈ సమయంలో బూత్ లెవెల్ ఆఫీసర్స్, బిఎల్ఓలు ఈ కార్యక్రమంలో ఏ విధమైన పాత్ర పోషిస్తున్నారంటారు?
వెరీ గుడ్ అండి. అసలు వీరేనండి ఈ ఎన్నికల ప్రక్రియను సజావుగా జరిపించటానికి, ఓటర్ల జాబితా తయారు చేయడానికి, అలాగే ప్రజలకు ఎన్నికల గురించి సద్భావన కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రధాన భూమిక పోషించేటటువంటి వ్యక్తులు ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ అండి. వీళ్ళని మనము స్థూలంగా బిఎల్ఓస్ అంటారు. వీళ్ళు ఎవరో కాదండి, సమాజంలో ప్రత్యేకంగా ఎన్నికల సంఘము ద్వారా నియామకమయ్యేటటువంటి ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్. ఎందుకు వీళ్ళు ఎలా నియామకం అవుతారు అంటే, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 సెక్షన్ 13B(2) ప్రకారము ఎన్నికల సంఘము వీరిని నియామకం చేస్తుందండి. దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్ అండి. దే ఆర్ హ్యావింగ్ మోర్ ఫంక్షనల్ డ్యూటీస్ టువర్డ్స్ ది ఎలక్షన్స్ అండి. అందుకని ఎన్నికల సంఘమే వారిని నియామకం చేస్తుంది కాబట్టి వీరు ప్రత్యేకమైన వర్గంగా మనం పేర్కొనవచ్చు. సో ఎవరు లేదా ఏ కేటగిరీ వ్యక్తుల్ని ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ గా అపాయింట్ చేస్తుంది ఎన్నికల సంఘం అంటే, సో ప్రధానంగా ఎవరికైతే ఆ బూత్ లెవెల్ లో ఉన్నటువంటి ఓటర్స్ యొక్క వివరణ అవగాహన కలిగి ఉంటారో వారిని మాత్రమే ఎన్నికల సంఘము బూత్ లెవెల్ ఆఫీసర్స్ గా అపాయింట్ చేస్తుంది. ఇది బూత్ లెవెల్ ఆఫీసర్స్ అంటే ప్రధానంగా మనం ఏమనుకుంటాం, ఎవరు అనుకుంటాం, ఏజెంట్లు అనుకుంటాం. దే ఆర్ నాట్ ఏజెంట్స్, దే ఆర్ ద అఫీషియల్స్. ఈ అఫీషియల్స్ ఎవరయ్యా అంటే, ఒకరు టీచర్స్, 2 అంగన్వాడీ వర్కర్స్. సో మూడో కేటగిరీ ఎవరుంటారు అంటే ప్రధానంగా ఈ పంచాయత్ సెక్రటరీస్. సో 4వ వర్గం ఎవరుంటారు, విలేజ్ లెవెల్ వర్కర్స్, విఎల్డబ్ల్యూస్ అంటాం గతంలో, ఇప్పుడు పంచాయత్ సెక్రటరీస్ అయిపోయారు. అలాగే మన ఎలక్ట్రిసిటీ బిల్ రీడర్స్ ఉంటారు. మన ఇళ్ల దగ్గరకు వచ్చేసి ఎలక్ట్రిసిటీ బిల్స్ మనకి జనరేట్ చేస్తూ ఉంటారు, మనకి ఇస్తూ ఉంటారు. ఇలాంటి వర్గంలో ఉండేటటువంటి వ్యక్తులందరినీ ఆయా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీరిని బూత్ లెవెల్ ఆఫీసర్స్ గా నియామకం చేస్తుంది. ఇది వారి యొక్క స్థూలమైన వివరణ. ఇంక ఏం చేస్తారు వీళ్ళ విధులు ఏమిటి అని మీరు అడిగినప్పుడు, ఈ విధుల్లో ప్రధానంగా రోల్ రివిజన్. సో ఎన్నికల జాబితాని రివైజ్ చేయటం, దాన్ని తయారు చేయటం, దానికి కావలసినటువంటి సంపూర్ణమైన వివరణ వీళ్ళు కలెక్ట్ చేయటం. వీళ్ళు కలెక్ట్ చేసిన డేటాని ఈఆర్ఓస్ ఉన్నారు, ఆ ఈఆర్ఓస్ కి వీళ్ళు అందించటంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. ఇంకా రెండవది ఏమిటంటే, ఈ బూత్ లెవెల్లో ఉండేటటువంటి వివిధ సమాచార అంశాలన్నింటినీ కూడా ఈ ఎలక్షన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ కి అందిస్తారు. ఇది రెండవ డ్యూటీ. ఇక మూడవ డ్యూటీ ఏమిటంటే, ఎవరైతే ఎలిజిబుల్ ఓటర్స్ ఉన్నారో వారికి అవగాహన కల్పించి, వారికి ఒకవేళ ఇన్ కేస్ ఆయన ఉద్యోగి అనుకోండి, లేదా ఆయన మరొక వ్యాపారం చేస్తున్నాడు అనుకోండి, అక్కడ ఉండటం లేదనుకోండి, లేదా ఏజ్డ్ పర్సన్ అయ్యాడు అనుకోండి, వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ విధాన ప్రక్రియని తెలియపరుస్తారు. అది వీళ్ళ ప్రధాన డ్యూటీ. నెక్స్ట్ ఏమిటంటే, ఎవరైతే 85 సంవత్సరాలు దాటిన వారో, లేదా ఎన్ఆర్ఐస్ గా ఉన్నారో, అలాగే పీడబ్ల్యూటీస్ గా ఉన్నారో, వీరికి అందరికి కూడా హోమ్ ఓటింగ్ ఫెసిలిటీని క్రియేట్ చేయడం. ఇది నేను ఇందాకే చెప్పినట్లు 2024 జనరల్ ఎలక్షన్స్ లో ఈ హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైందండి. జనరల్ ఎలక్షన్స్ లో దీనికి సంబంధించిన అంశాలు కూడా ఈ బిఎల్ఓస్ మాత్రమే నిర్వహణ చేస్తారు. దీనికి వాళ్ళకి కావలసిన అంశం ఏమిటంటే, ఈ పోస్టల్ బ్యాలెట్ ని క్రియేట్ చేయడానికి ఫారం 12D అని ఉంటుందండి. ఈ ఫారం 12Dని తీసుకెళ్లి 85 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి వ్యక్తికి, లేదా ఇతర ప్రాంతాల్లో ఇతర నియోజకవర్గాల్లో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులకు కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి, వీటి వివరణ తెలియపరచటము ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ యొక్క ప్రధాన విధానం. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, ప్రతి బిఎల్ఓ కూడా ప్రతి ఇంటికి 3 సార్లు విజిట్ చేయాలి. ఒకసారి వెళ్ళిపోయి నమోదు చేసుకుని రావడం కాదు, 3 times వెళ్ళి వాళ్ళ క్షేమ సమాచారాన్ని, వాళ్ళ పక్కా డీటెయిల్స్ ని ఈఆర్ఓకి ఇన్ఫార్మ్ చేయాలి. అది వీళ్ళ 5వ డ్యూటీ. ఇక 6వ డ్యూటీ ఏంటంటే, వాళ్లకు ఎన్నికలకు సంబంధించినటువంటి కొన్ని యాప్స్ క్రియేట్ చేసింది మన ఎన్నికల సంఘం. లైక్ యువర్ ఓటర్ హెల్ప్ లైన్ యాప్, దాని గురించి వివరణ తెలియపరచడం. అలాగే ఈ విజిల్ యాప్, దాని గురించి తెలియపరచటము. అలాగే నో యువర్ క్యాండిడేట్ యాప్, దాని గురించి తెలియపరచటం. అలాగే సాక్ష్యం ఈసీఐ 2024 ఎన్నికల్లో ఈ సాక్ష్యం యాప్ ని ప్రవేశపెట్టినటువంటి వివరణ అంశాలన్నింటినీ కూడా ఓటర్లకు తెలియపరచడం. ఇవి ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ యొక్క ప్రధాన అంశాలు. కాబట్టి వీళ్ళు నియామకమయ్యారు, లీగల్ గా నియామకమయ్యారు. లీగల్ గా అంటే ఏమిటి, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 13B(2) ప్రకారం నియామకమయ్యారు. ఎవరు నియామకం చేశారు వీళ్ళు అని? ఎన్నికల సంఘం నియామకం చేసింది. అందువలన వీరి రోలు అనిర్వచనీయం. ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయంటే ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ యొక్క ప్రతిభ మీదే ఆధారపడి ఉంటుంది.
సార్, కార్యక్రమంలో చివరిగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎస్ఐఆర్కి సంబంధించి మీరందించే సందేశం సార్ మన ఆకాశవాణి శ్రోతల కోసం. ఏమంటే మనము ప్రజాస్వామ్యం అంటే ప్రజల స్వామ్యం. సో ప్రధానంగా ప్రజలే విజిలెంట్ గా ఉండాలి. సో ప్రతి వ్యక్తి తమ విధులను నిర్వర్తించేటప్పుడు ఎలా తన కుటుంబ విధులు నిర్వర్తిస్తున్నాడో, తమ ఫ్యామిలీని ఎలా చూసుకుంటున్నాడో, మన ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని కూడా చూసుకునే బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఆధారపడి ఉందండి. అది లేనప్పుడు, అది మరచినప్పుడు ప్రజాస్వామ్యం కకావికలమవుతుంది. సో కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే బాధ్యత పార్టీలది కాదు, ప్రభుత్వానిది కాదు, మరి ఇతర సంస్థలది కాదు, ప్రజలదే. ప్రజలు గాని సక్రమంగా తమ విధుల పట్ల, తమ రాజ్యం పట్ల, తమ గ్రామం పట్ల, తమ రాజ్యాంగ విధుల పట్ల సక్రమమైన అవగాహన పెంపొందించుకుంటే అప్పుడు ఈ ఓటు విలువనే తెలుస్తుంది. చూడండి, మనకి 1950 జనవరి 25వ తారీఖున మనకు ఎన్నికల సంఘం ఏర్పాటైంది. జస్ట్ రాజ్యాంగం అమల్లోకి రాబోయే ఒక రోజు ముందు ఎన్నికల సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ జనవరి 25నే మనము నేషనల్ ఓటర్స్ డేగా మనము డిజిగ్నేట్ చేసుకుంటున్నాం. ఈ నేషనల్ ఓటర్స్ డే 2011లో ప్రారంభమైంది. ఇప్పుడు 15 నేషనల్ ఓటర్స్ డేస్ సంపూర్ణంగా జరుపుకున్నాం. సో ఇది ప్రధాన ఉద్దేశం ఏమిటి? ప్రజలకు ప్రభుత్వం పట్ల, అలాగే ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యాంగం పట్ల, వారి విధి విధానాల పట్ల ఒక క్రమశిక్షణను ఏర్పాటు చేయటం, క్రమశిక్షణను అలవర్చటం, అలాగే రాజకీయ పార్టీలు తమ బాధ్యతలు నిర్వర్తించే విధంగా ప్రజలే వాళ్ళని గైడ్ చేయాలి. ఇప్పుడు రివర్స్ లో జరుగుతోంది. ప్రజలకి రాజకీయ పార్టీలు ఏం చెప్తే అది వింటున్నారు, కానీ రాజకీయ పార్టీలు ప్రజలు ఏం చెప్తే అది వినే స్థితికి మనం వెళ్ళాలి అంటే ఈ రాజకీయ అవగాహన, ఈ ఓటు విలువ, ఈ ఎస్ఐఆర్ యొక్క ప్రాముఖ్యత చాలా విదితంగా, నిశ్చితంగా గమనించి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. దీనిని మనము బ్లైండ్ గా ఖండించకూడదు, బ్లైండ్ గా దీన్ని వ్యతిరేకించకూడదు. ఎందుకంటే ఈ ఎస్ఐఆర్ అనేది లేకపోతే ఆ ఎన్నికలు అస్తవ్యస్తంగా జరుగుతాయి. సో దొంగ ఓట్ల పోలైపోతుంది. అలాగే మనకు అర్హులు లేనటువంటి వ్యక్తుల నంబర్లు అందులో ఉంటాయి. మైగ్రెంట్స్ వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకోలేరు. రియల్ గా మనం చాలా సార్లు వింటుంటాం అప్పుడప్పుడు, నా ఓటు ఎవరో వేసేశారంటారు. దాని అర్థం ఏమిటి? ఈ ఎస్ఐఆర్ లేకపోవడం వల్ల జరిగింది. సో నా ఓటు ఇంకొక ఊర్లో ఉంటే అక్కడే వేసేస్తారు. నేను అక్కడికి వెళ్ళి ఓటు వేసే బదులు ఈ ఎస్ఐఆర్ ఉందనుకోండి, ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ కార్యక్రమంలో మన బూత్ లెవెల్ ఆఫీసర్స్, వాలంటీర్స్, ఈఆర్ఓస్ దీన్ని సెటరేట్ చేసి మనకు నిజమైన ఓటును మనకు కల్పిస్తారు. ఆ బాధ్యత కూడా మనమే తీసుకోవాలి, ప్రజలే తీసుకోవాలి. అంటే ప్రజలు అబౌట్ 65% లిటరేట్స్ ఉన్నారు. ఆ లిటరేట్స్ మనము మరొక వ్యక్తిని మనము లిటరేట్ చేయడానికి నీడ్ నాట్ గెట్ ఎనీ ఎంఏ ఆర్ పీజీ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ. మనకున్న నాలెడ్జ్ తోటి మన ప్రక్క వ్యక్తికి తెలియపరచడం ఈజ్ ఎనఫ్. అలాంటి అవేర్నెస్ మన భారతదేశంలో వచ్చినప్పుడు మన భారతదేశము మరొక భూమి ఉన్నంత వరకు, భారతదేశం ఉన్నంత వరకు ప్రజాస్వామ్యం పరిడమిలుతుంది. ఇప్పటికే మనకి 75 వసంతాలు పూర్తయిపోయాయి. ప్రపంచ దేశాల్లో అమెరికా తర్వాత, బ్రిటన్ తర్వాత, ఇంకా మరికొన్ని దేశాల తర్వాత ప్రజాస్వామ్యం పటిష్టంగా అమలవుతున్న దేశం మన భారతదేశం. ప్రజలకు ఇచ్చే సందేశం మీ దేశం పట్ల మీరు, మీ ప్రజాస్వామ్యం పట్ల మీరు, మీ రాజ్యాంగం పట్ల మీరు, మీ పౌరసత్వం పట్ల మీరు కొంత జాగరూకత వహించి మీ విధులు నిర్వహించినట్లయితే మన భారతదేశం చాలా సక్సెస్ఫుల్ గా అమల్లో అవుతుందండి. సార్, ఈరోజు ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమంలో మీరు పాల్గొని దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పై ప్రత్యేకంగా మీరు పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. मतदान देने जाएंगे भारत के लिए, भारत के लिए। ఇంతవరకు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై శ్రీ పివిఎస్ రామకృష్ణారెడ్డి గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావుల సాయి గురీష్. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.